తెలుగుదేశం హయాంలోని అధికారుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఇబ్బందులు పెట్టింది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు ఎవరిని లైమ్ లైట్లో లేకుండా చేసింది. అదే సందర్భంలో బలమైనటువంటి అధికారుల్ని కూడా పక్కన పెట్టింది. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని వేధించి హింసించింది చివరిదాకా. అదేవిధంగా రివర్స్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో క్రియాశీలకమైనటువంటి అధికారుల్ని తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బంది పెడుతోంది. అందులో కొంతమంది అధికారుల మీద కేసులు, కొంతమంది అధికారులకు సంబంధించి వీఆర్ తరహాలో పెట్టడం. వీఆర్ అంటే సాధారణ వేకెన్సీ రిజర్వ్, వీళ్ళు హెడ్ క్వార్టర్కి అటాచ్ చేయడం. అయితే ఎక్కువ రోజులు కాకుండా ఇప్పుడు వాళ్ళకి లైమ్ లైట్ పొజిషన్స్ కాకుండా సైడ్ పొజిషన్స్, అప్పుడు కూడా వైసీపీ సైడ్ పొజిషన్సే వేసింది. ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారినే వేధించింది. మిగతా వాళ్ళని కొంతమందికి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్లో తిప్పుతూ వచ్చింది, లేదా సైడ్ లైట్ వేసింది. ఇప్పుడు సేమ్ సైడ్ పొజిషన్స్. ఓవరాల్గా అధికారుల బదిలీలలో రాజకీయ ఆలోచనలు అనాలా, లేదా రాజకీయాల కోసం అధికారులు ఉపయోగపడుతున్నారనాలా, ఏది ఏమైనా చట్టం తన పని తాను చేయడం, వ్యవస్థలు తమ పని తాము చేయడం అన్నటువంటిది మర్చిపోయారు, మానేశారు. కాకపోతే ఒకళ్ళనొక్కళ్ళు విమర్శించుకుంటూ ఇద్దరూ కూడా ఆయా వ్యవస్థలు తమ చెప్పు చేతల్లో ఉండేటందుకు తమ చేతిలో ఉన్నటువంటి సామ దాన భేద దండోపాయాలు వాడుతున్నారు.